సాంబశివరావు, చార్టెడ్ అకౌంటెంట్. రెడ్ క్రాస్ సొసైటీ వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లాగా అవార్డ్స్ ఇస్తున్నారు టీచర్స్ డే సందర్భంగా. ఈ సందర్భంగా మా కామర్స్ గురువులైనటువంటి మరియన్న గారు, రామచంద్రరావు గారు, మరియు వెంకటేశ్వరరావు గారు, మరియు మా పిల్లల గురువు అయినటువంటి పార్థసారథి గారిని వారికి అవార్డుకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడికి వచ్చాము. కార్యక్రమం అద్భుతంగా చేస్తున్నారు. నా గురు రోరధికం అంటే గురువుకి మించిన వాళ్ళు ఎవరో లేరు. తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప పొజిషన్ ఉన్నది ఒక గురువు గారికి మాత్రమే. ఇవాళ మేమందరం ఆ స్థితిలో ఉన్నామంటే గురువు మాత్రమే. అటువంటి 150 మంది గురువుల్ని ఈ సందర్భంలో సందర్శించుకునే అవకాశం రెడ్ క్రాస్ సంస్థ కలగజేసింది. ఈ సందర్భంలో రెడ్ క్రాస్ సంస్థ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు అద్భుతంగా ప్రత్యేకించి ఈ వరద సందర్భంలో విజయవాడ, ఖమ్మం, నల్గొండ జిల్లాలో గట్టిగా చేసి వాళ్ళని ఆదుకోవాలని ఈ సంవత్సరం మరీ కోరుకుంటాను. చార్టెడ్ అకౌంట్ అంటే మీకు ఒక ఇది ఉంటుంది కదా, అక్కడ నుంచి మీరేమన్నా ఫండ్ రైజింగ్ చేసి అట్లా ఏమన్నా హెల్ప్ చేయాలని? మా సంస్థ ఎప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేస్తుంది. అదే రకంగా వాళ్ళు సంస్థ మా చార్టెడ్ అకౌంటెంట్స్ తరఫున కంపల్సరిగా కొన్ని ₹1,00,00,000 ఖర్చు పెడుతుందండి. అది ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం ఎటువంటి కార్యక్రమం, ఎటువంటి ఇష్యూ ఇప్పుడు ఎఫెక్టెడ్ అయిన ఏరియాలో మీరేమైనా ఆర్థిక సాయం చేయగలరా? ఇప్పుడు వాడు చేస్తున్నారు. మా సంస్థ తరఫున మేము చేస్తున్నాం. ఓకే. మేమందరం కలిపి ఒక గ్రూప్ దాని తరఫున జరుగుతుంది. నా పేరు సాంబశివరావు, చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆ ఉద్దేశంతో వచ్చాము. అదేవిధంగా మనందరం వినే ఉంటాము, ఏ డెవలప్మెంట్ అంటే ఏ గురువు కూడా ఏ డెవలప్మెంట్ ఆశించారు. ఏ ప్రొఫెషన్లో తీసుకోండి మనకు కాంపిటీషన్ ఉంటుంది, కానీ ఒక గురువు మాత్రం, ఒక ఉపాధ్యాయుడు మాత్రం ఎటువంటి డెవలప్మెంట్ లేకపోయినా సరే ఎంతోమంది డెవలప్ అయ్యే ప్రోడక్ట్స్ని ప్రిపేర్ చేసి ప్రపంచానికి ఇస్తారు. ఈరోజు ప్రతి రంగంలో కూడా ఐటీ రంగం తీసుకోండి, సైన్స్ తీసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకోండి, ఏది కూడా మనం నంబర్ 1 పాపులేషన్ అయ్యాం ఇండియా. అలాగే మనం వెళ్తూనే ఉన్నాం ముందుకి. ఒకటి అలాంటి గురువు ఒక భగవద్గీతలో ఒక విషయం చెప్తాను. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పారు, అదేవిధంగా మీకు అందరికీ వినే ఉంటారు. ఐ వాంట్ ఎవ్రీ స్టూడెంట్ టు బీ లైక్ దట్ అర్జున, టు విన్ బ్యాటిల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ శ్రీకృష్ణస్ అడ్వైస్. ఏంటి అడ్వైస్? నువ్వు బాణాలు వేసుకుంటూ వెళ్ళు, ఆలోచించవు. సరిదిద్దడం అనేది నేను చూసుకుంటాను అనే ఒక దాన్ని పట్టుకోవాలి మనందరం కూడా. అంటే మన కర్తవ్యాన్ని, మన ధర్మాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. మీ స్ట్రెస్ని మాత్రం మీరు తీసుకోవడానికి లేదు. అంటే ఒక పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పి మన స్ట్రెస్, ఈ రోజుల్లో అందరూ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాము. అవన్నీ కూడా పక్కన పెట్టి గాడ్ ఉన్నారని చెప్పి వదిలిపెట్టేసి మన కర్తవ్యాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. అది గురువు యొక్క, అంటే ఉపాధ్యాయుడు లేకపోతే ఈ లోకం శూన్యం. ఒక గుడిలో, దేవాలయంలో ఒక విగ్రహం, దేవుడి విగ్రహం లేకపోతే ఎలా బాగుండదో, అలాగే ఒక బడిలో బాగుండదు. సో అలాంటి గొప్ప గురువులు మన దేశంలో, మనం ఇంత ముందుకు వెళ్ళడానికి, అన్ని రంగాల్లో మనం ఎంతో స్థాయిలో ఉండడానికి, ఈరోజు మీ అందరి ముందు ఉండడానికి కారణమైన గురువులకి పాదాభివందనం. ఎంత చేసినా తక్కువ, చంద్రునికి నూనె పోగినవాడు కదా. సో ఒకటి అలాంటిది ఆ గురువు. చిన్నవారైన గురువులకు కూడా, గురుస్థానంలో ఉన్నటువంటి మీకు అందరికీ కూడా నమస్కారం. సర్వకోటి ప్రాణులలో ఉత్తమమైనటువంటి జన్మ ఏది అంటే ఏం చెప్తాం? మానవ జన్మన హరీషుడు పక్క సరే. మానవ జన్మలో అత్యుత్తమమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వర్గం ఏది? అతి ఉత్తమమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎవరు? టీచర్స్. అంటే మీకు నమ్మకం లేదా? మీ మీద మీకు నమ్మకం లేదా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పని పెద్దలు అన్నారు. అవునా? అంటే ఆది గురువు అయినటువంటి, మొట్టమొదటి గురువు అయినటువంటి తల్లి తర్వాత తండ్రి, తండ్రి తర్వాత తృతీయ స్థానం పొందినటువంటి వ్యక్తి కేవలం గురువు మాత్రమే. అవునా? ఇంతకుముందు మన భక్తుల్లో ఒకరు చెప్పారు, తల్లి బడిలో తర్వాత బడిలోనే
పిల్లలంతా ఎక్కువ కాలం గడుపుతారు అని చెప్పినటువంటిది. వాస్తవానికైతే అది నిజం కాదు. ఎందుకని కాదు? తల్లి ఒడిలో ఎంతకాలం ఉంటారు పిల్లలు? ఇంట్లో పేరెంట్స్ దగ్గర పిల్లలు ఎంతసేపు ఉంటారు? మార్నింగ్ 7:30కే స్కూల్స్ మొదలవుతాయి కదా, ఈవినింగ్ 5 దాకా ఎక్కడ ఉంటారు పిల్లలు? బడిలోనే ఉంటారు కదా. కాబట్టి ఎక్కువ సమయాన్ని ఉండేటువంటి బడి ఇంటికంటే చాలా గొప్పది. బడి ఏమిస్తుంది? పిల్లలకు ఒకప్పుడు బ్రతుకు నేర్పేది బడి ఎంచుకునేటువంటి వాళ్ళు ఇవాళ బ్రతుకుతో పాటు విలువలను కూడా నేర్పవలసినటువంటి బడి అని చెప్పని నేను ఈ సభాముఖంగా అంటున్నాను. బేసికల్లీ ఐఎమ్ ఏ టీచర్, కాలేజ్ టీచర్. I worked as degree college lecturer for 25 years. After that, I worked as principal for a government degree college for 10 years. And lastly, I was the academic guidance officer of higher education and joint director of higher education. ఈ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ కూడా మీ ఇక్కడ ఉండేటువంటి బహుశా సురేఖ అనుకుంటాను. ఇక్కడ ఎవరున్నారు రెడ్డి కాలేజ్ వాళ్ళు? సురేఖ, శారద, వీళ్ళందరికీ ప్రమోషన్స్ నా పీరియడ్లోనే ఇచ్చాను వీళ్ళందరికీ. అప్పుడే మొట్టమొదటిసారి కాలేజ్ విజిట్ చేశాను. ఒక్కసారి హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి వాళ్లకు రెడ్డి ఉమెన్స్ కాలేజ్ లాంటి గొప్ప గొప్ప విద్యా సంస్థలు ఉన్నాయి, అవునా? కానీ పల్లెటూళ్ళలో ఉండేటువంటి వాళ్లకు ఏమున్నాయి? ఇక్కడ ఎవరైనా పల్లెటూళ్ళలో వచ్చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకసారి చేతులు ఎత్తండి. పల్లెటూళ్ళలో వచ్చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మొట్టమొదట 1985లో ఒక చిన్న సంఘటన చెప్తాను. 1985 అంటే దాదాపు 40 సంవత్సరాల కిందట ఒక డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. అది కూడా మా మాజీ సీఎం అయినటువంటి మదన్ మోహన్ రావు గారి సలహాతో సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ కావాలనుకుంటూ నేను ఒక డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా అయితే మీకు ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి, సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటారు కాబట్టి ముందు డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాలని చెప్పారు. డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాను, ప్రిలిమ్స్లో పాస్ అయ్యాను, మెయిన్కి అప్లై చేసుకోవాలి. కానీ ఆ సమయంలో ఏమైందంటే ఒక చిన్న సంఘటన నా జీవితాన్ని మొత్తం మలుపు తిప్పింది. ఏంటంటే 1985 నేను ఫస్ట్ జాయిన్ అయినటువంటి సంస్థ ఒక ప్రైవేట్ కాలేజ్. వరకు కూడా ఇండియాకి నేను చేస్తూనే ఉంటాను. అది అంతా దేశానికి మంచి తెలుస్తుంది. అలాగే ఎప్పుడు కూడా ఫ్లై అవుతున్న ఫ్లైట్లో ఇండియా అంటే చాలా ప్రాణం. ఎందుకంటే వాళ్ళతో గడిపిన ప్రతి క్షణం. మొట్టమొదటి అడాప్టెడ్ విలేజ్లో ఫస్ట్ నేను ఫోకస్ చేసింది గవర్నమెంట్ స్కూల్స్. నాకు కార్పొరేట్ స్కూల్స్కి ఈక్వల్గా చేయాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్ అది స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది నేను స్ట్రాంగ్గా క్రియేట్ చేశాను. ఇప్పుడు మనము ధరలు ఎత్తుకుపోరు, దొంగలు దోచుకుపోరని మనం విని ఉంటాం. కాబట్టి గురువు ఇచ్చిన విజ్ఞానం అది ఎవరు దోచుకోలేరు.